దాడి చేయబడుతున్న వారికి ప్రార్థన చేయడము బాగా కష్టమవుతుంది. ఈరోజు నాకు ప్రార్థన చేయటము కష్టంగా ఉంది, నా నోరు రావట్లేదు, నాకు కన్నీరు రావట్లేదు, నాకు మోకరించడము రావట్లేదు. సరే, మోకరించడమే ప్రార్థన అని చెప్పట్లేదు, కన్నీరు విడవటమే ప్రార్థన అని చెప్పట్లేదు. కానీ కనీసం నోరు విప్పి దేవునితో మాట్లాడగలుగుతున్నారా? కనీసం కొంతసేపు అయిన దేవునితో సమయం గడపగలుగుతున్నారా? ప్రార్థన చేయడం కష్టమయ్యేలాగా చేస్తాడు అపవాది. నాకు ప్రార్థన చేయడం రావట్లేదా? కానీ చాలామంది చెప్తుంటారు. ఎందుకు? దర్ ఇస్ అ నైస్ కోట్ సేయింగ్ దట్ if you are not praying, pray even more, because something else is not allowing you to pray. Something else is forcing you not to pray. And who is that something else? The enemy himself. ఈరోజు ప్రార్థన చాలా తక్కువ అంచనా వేస్తున్నాము. ప్రార్థన ఒక ఊత పదము, ప్రార్థన ఒక వాడుక భాష, ప్రార్థన ఏదో అలవాటైన పదంగానే వాడుతున్నాం. కానీ నిజంగా ప్రార్థనలో ఉన్న శక్తి మీరు గుర్తించినట్లయితే యూ విల్ నాట్ బి లైక్ దిస్. మనం ఇలాగ ఈ స్థితిలో ఉండమండి, ఇంత అడుగంటిపోయిన స్థితిలో మాత్రం ఉండం. ఎందుకంటే ప్రార్థన శక్తి బహు గొప్పది. ప్రార్థన చేయకుండా అపవాది ఆపుతున్నాడు. ఈరోజు నాకు ప్రార్థన రావట్లేదు అంటే ఇంకోసారి మీకు ఆ మాట వచ్చింది అనుకోండి మీ నోట్ల నుండి, అపవాది నన్ను ప్రార్థన చేయనీయట్లేదని చెప్పండి. ఎందుకు అని అంటే అపవాదియే ఆపుతూ ఉంటాడు మనని. కానీ ఎంతైనా పోరాడి నేను చేస్తాను, నేను చేసి తీరుతాను, నేను ఖచ్చితంగా నాకు ప్రార్థన రాకపోయినా నేను కనీసం నోరు వైపు మాట్లాడతాను. నేను ఒకటి చెప్తానండి, చిన్న చిట్కా. మీకు ప్రార్థన చేయడము కష్టం అవుతుందంటే, ప్రార్థన చేయడం రావట్లేదంటే, ఎన్నోసార్లు దైవజనులు కూడా చెప్పారు, నేను కూడా చెప్తూ వచ్చాను ఏంటిదంటే, ప్రార్థన నాకు రావట్లేదు, అట్మాస్ఫియర్ మారట్లేదు, డ్రైగా ఉంది, ఎండినట్టు ఉంది, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఒక్కదాన్ని ప్రార్థన చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది అన్నప్పుడు మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటిదంటే, ప్లే సమ్ నైస్ ఇన్స్ట్రుమెంటల్ వర్షిప్ మ్యూజిక్. ఓకే, ఆ వర్షిప్ మ్యూజిక్ ప్లే చేస్తూ మౌనంగా ఉండి నేను ప్రార్థన చేస్తా అంటే రాదు, నేను క్వైట్గా ఉండి ప్రార్థన చేస్తా రాదు. ఫస్ట్ స్టెప్ మనం తీసుకోవాలి. అపవాది అంటూ ఉంటాడు, ఆ ఫోన్ చూడు, ఆ మెసేజ్ చూడు, లేకపోతే అక్కడ ఏదో అవుతుంది, ఇది అవుతుంది అని మనలో ఇట్లాంటి తలంపులు నాటుతాడు. కావాలంటే మీ ఫోన్ దూరంగా పెట్టుకోండి, మీకు అంత ఆశా నిగ్రహం లేకపోతే. కానీ అట్లాంటి పరిస్థితుల్లో వర్షిప్ మ్యూజిక్ ప్లే చేసి నోరు విప్పి ఫస్ట్ స్తుతించడం స్టార్ట్ చేసింది. పరమ తండ్రి, నీకు వందనాలయ్యా, నాకు ఈ దినం ఇచ్చావు, నీకు వందనాలయ్యా, నాకు ఆరోగ్యం ఇచ్చావు, నీకు వందనాలయ్యా, నాకు శక్తిని ఇచ్చావు, నాకు ఈరోజు తినడానికి ఆహారం ఇచ్చావు, నాకు అన్ని ఇచ్చావు. ఒకసారి ఆయన మేలులు మీ గత జీవితం నుండి ఏవేవి మేలైతే గుర్తున్నాయో అవన్నీ నెమరు వేసుకుంటూ స్తుతించడము ప్రారంభించండి. ఆ స్తుతిస్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు ఏం ప్రార్థన చేయాలో ప్రేరేపిస్తుంటాడు. ఎంతమందికి అటువంటి అనుభవం ఉంది? ఐఎమ్ రియలీ గ్లాడ్. ఎందుకంటే చాలా మందికి తెలియదు ఆయనని స్తుతిస్తుండగానే ఎలాగ ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ ఎవరో మనకు అందించేయనక్కర్లేదండి. ఎవరో బుక్, చాలామంది చాలా బాధతో చెప్తున్నాను, ప్రార్థన పుస్తకాలంట. అంటే ఏంటి? ఆ ప్రార్థన ఇలాగా చదువుతూ ఉంటారంట, అది ప్రార్థన అయిపోయింది, ఇంకా దేవునితోటి కనెక్షన్ లేదు, హృదయం విప్పి మాట్లాడతారు, ఎవరో రాసిన దాన్ని వీరు చదువుతారు, అది ప్రార్థన. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. దేవునితో మన హృదయం విప్పి మాట్లాడటమే ప్రార్థన. ఆ వర్షిప్ మ్యూజిక్ పెట్టుకొని దేవుని స్తుతిస్తున్నప్పుడు తర్వాత వస్తుంది విజ్ఞాపనలు, తర్వాత వస్తాయి పెటిషన్లు, తర్వాత వస్తుంది ఇంటర్సెషన్. ఇవన్నీ వాటంతట అవే